హే గాయ్స్! ఈ వీడియోలో మనం చిట్టి ముత్యాలతో ఆలు పులావ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. సో, దానికి నేను ఒక గ్లాస్ చిట్టి ముత్యాలు అయితే తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టేసుకుంటున్నాను. సో, నెక్స్ట్ వచ్చి ఆల్ గరం మసాలా ఇంగ్రీడియెంట్స్ అన్నీ తీసుకుంటున్నాననమాట. ఇక్కడ వీడియోలో చూపించాను. బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికోసం ఒక పాన్ పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ అయితే యాడ్ చేస్తున్నాననమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. సో, మనకి నెయ్యి కరిగి బాగా ఆయిల్ అండ్ నెయ్యి 2 మిక్స్ అయ్యే వరకు దీన్నయితే బాగా హీట్ చేసుకోవాలనమాట. సో, ఇలా హీట్ అయిపోయాక నెక్స్ట్ మన హోల్ గరం మసాలా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీటిలో వేసేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలనమాట. సో, మసాలా వాసనయితే మనకి ఒస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్. ఒక ఆనియన్ తీసుకున్నాను. సో, వాటిని ఇలా స్లైసెస్‌గా కట్ జేసి బాగా దోరగా వేయించుకోవాలనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ జేస్తున్నాను. సో, ఇలా యాడ్ చేశాక మనకి బేబీ పొటాటోస్ దొరుకుతాయి. సో, ఇవైనా వేసుకోవచ్చు. లేకపోతే నార్మల్‌గా ఆలుగడ్డ కట్ జేసి వేసుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ దీనిలోకి మనము ఒక 2 టమాటాలు అండ్ కొన్ని పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్క వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలనమాట. సో, ఈ మిశ్రమాన్ని తీసుకొచ్చి మనం ఆనియన్స్ వేగాక దానిలోకైతే పోసేయాలి ఈ మిశ్రమాన్ని. సో, ఇది పచ్చి వాసన ఉంటుంది కాబట్టి ఈ టమాటా పచ్చివాసన పోయే వరకు మనం దీన్నైతే బాగా రోస్ట్ చేసుకోవాలనమాట. సో, ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల మనకి పచ్చిమిర్చి స్మెల్ కానీ, టమాటో స్మెల్ గానీ ఏం రాకుండా మంచిగా ఆలూకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలనమాట. సో, ఇదొచ్చేసి పచ్చివాసన పోయే వరకు వేయించాక ఇలా పైన మనకి బుడగలు బుడగలుగా కనిపిస్తుంది కదా! సో, ఈ టెక్స్చర్ దాకా వచ్చే వరకు వెయిట్ చేసి మొత్తం స్మెల్ అంతా పోయాక మనం దీనిలోకి పసుపు, కారం, ఉప్పు అవన్నీ యాడ్ చేసుకోవాలనమాట. సో, నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేశాను. సో, స్పైసీగా ఇష్టపడేవాళ్ళు ఇంకొంచెం యాడ్ జేసుకోవచ్చు. బట్ మనం ఇక్కడ ఆల్రెడీ పచ్చిమిర్చి వేసేసాం. సో, అందుకే నేను కొంచెమే కారం వేశాను. సో, కారం తక్కువ తినేవాళ్ళు అదైతే స్కిప్ చేసేయొచ్చు. సో, నెక్స్ట్ అయితే సాల్ట్ కూడా వేసేసుకున్నాను. రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసి, సో, ఇవైతే మనం బాగా ఆలూకి పట్టేలాగా మనం బాగా అయితే కలపాలనమాట. సో, ఇవన్నీ మంచిగా అయిపోయాక మనం దీంట్లోకి కొరియాండర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే వేసుకొని, మళ్ళీ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలనమాట. సో, ఇవి ఇలా మిక్స్ అయిపోయాక దీనిలోకి మనము ఒక గుప్పెడు పుదీనా ఆకులైతే వేసుకోవాలి. అండ్ అదే సేమ్ క్వాంటిటీలో కొత్తిమీర లీవ్స్ కూడా వేసుకోవాలనమాట. సో, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ మనకి ఆకులు ఇవన్నీ వేగే వరకు వీటిని బాగా కలిపి వేసుకోవాలి. సో, మనం బియ్యం నానబెట్టుకున్నప్పుడు క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఏది కొలుచుకోలేదు కాబట్టి, సో, నేనిక్కడే డైరెక్ట్‌గా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాననమాట. సో, ఒక గ్లాస్ ఆఫ్ బియ్యానికి మనం 2:30 గ్లాసుల దాకా వాటర్ అయితే తీసుకోవాలనమాట. సో, కుక్కర్ అయితే 2 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది. సో, నేనైతే ఇక్కడ 2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. సో, ఇదంతా బాగా కలుపుకోవాలనమాట. సో, వన్స్ ఈ వాటర్ అంతా బాగా బాయిల్ అయ్యి, ఇలా మనకు బుడగలు బుడగలుగా వచ్చి బాగా కుక్ అయితున్నప్పుడు, దీనిలోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్నయితే యాడ్ జేసుకోవాలనమాట. సో, ఇలా యాడ్ చేసుకున్నాక ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో, మసాలాలు అవన్నీ బియ్యానికి పట్టేలాగా బాగా కలుపుతూ ఉండాలి అన్నమాట. సో, ఇలా కలిపాక దీన్ని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. అండ్ తర్వాత 10 మినిట్స్ సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలండి. అంతే సింపుల్. సో, ఒక 20 మినిట్స్‌లో ఈ రైస్ అంతా బాగా మనకి కుక్ అయిపోతుందనమాట. సో, అంతే సింపుల్. మనకి చిట్టి ముత్యాల ఆలు పులావ్ అయితే రెడీ అయిపోతుంది. సో, దీనిలోకి కర్రీ వచ్చేసి మనం నార్మల్ మసాలా గ్రేవీ యూజ్ చేసుకోవచ్చనమాట. అది ఎలా తయారు చేయాలో నా ఛానల్‌లో అయితే అప్‌లోడ్ చేశాను. ఆ వీడియో అయితే చూసేయండి. సో, బోత్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. సో, అంతే అండి. ఇదిగోండి చిట్టి ముత్యాల ఆలు పులావ్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.